ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము మనం ధ్యానించుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న వచ్చిన వాళ్ళందరూ వచ్చారా? మళ్ళీ ఇంకా రాలేదు. వస్తారా? ఓకే, దేవునికి స్తోత్రం. వచ్చిన వారిని బట్టి దేవునికి స్తోత్రం అండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ ఈ 5వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడయ్యా అంటే, దినములు చెడ్డవి. ఆమేన్. హల్లెలూయా. దినములు చెడ్డవి గనుక ఏం చేయాలంట? సమయమును పోనీయకండి, దాన్ని సద్వినియోగపరచుకోండి. మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి అని చెబుతూ సమయం గురించి మాట్లాడుతున్నాడు దైవజనుడు. ఈ దినములకి సమయానికి ఏం సంబంధం అని దేవుడు పౌలు గారి చేత మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అవునండి, దినములు చెడ్డవైతే సమయం ఎందుకు? సమయానికి దినములకు సంబంధం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. మాట్లాడాలి. హల్లెలూయా. 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 ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, ఇవి చెడ్డ దినములు. ఈ చెడ్డ దినాలు ఏం చేస్తాయంటే సమయాన్ని పాడు చేసే దినాల్లో మనం ఉన్నాం. సమయాన్ని. ఆమేన్. హల్లెలూయా. మీ ఉద్దేశంలో, చాలా మంది ఉద్దేశంలో సమయం అంటే టైం పాస్ అంటారు. కొంతమంది టైం పాస్ చేస్తున్నాను ఏదో అని. ఆ టైం పాస్ లో, ఆ సమయంలో మన ఆయుష్కాలం కూడా ఉంది. ఆమేన్. ఏముందండి? మన ఆయుష్కాలం ఆ సమయంలో ఉంది. ఈరోజు నువ్వు టైం పాస్ చేస్తున్నా, నువ్వు మొబైల్ చూస్తూ హ్యాపీగా ఉన్న ఈ సమయంలో నీ పక్క పుట్ట ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయినాడు. ఇదే సమయంలో నువ్వు సంతోషపడుతున్నావు, ఇదే సమయంలో నువ్వు ఇక్కడ తాగుతున్నావు, ఇదే సమయంలో నువ్వు చిందులేస్తున్నావు. నీ పక్క పుట్టు ఇంకొక వ్యక్తి అదే సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పక్క అదే సమయంలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోతున్నాడు.